ధర్మపురి మున్సిపాలిటీ నందు 15 వార్డులలో ప్రతిరోజు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా 15 వార్డులలో వివిధ సెంటర్లలో మనం ఈ ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించుటకు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీ తరఫున. ఇట్టి కార్యక్రమంలో ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన 5 గ్యారంటీల విషయమై దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఫస్ట్ది మహాలక్ష్మి స్కీమ్. మహాలక్ష్మి కింద అర్హులైన మహిళలు 2,500 రూపాయల వృత్తి కోసం మరియు 500 గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు రైతు భరోసా పథకం కింద ప్రతి ఒక్క రైతు బంధు మరియు కౌలు రైతు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎకరాన 15,000 రూపాయల సాగు సహాయం కోసం. వాళ్ళు వారి యొక్క పట్టా పాస్బుక్ యొక్క నంబర్ను, వాళ్ళ పాస్బుక్ జిరాక్స్ను ఈ అప్లికేషన్ నందు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కొరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా మనం ఇల్లు నిర్మాణానికి ఆర్థిక సహాయం, అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలము, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా 2,500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించడానికి, ఇంటి స్థలాన్ని కేటాయించడానికి ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు గృహ జ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే నేపథ్యంలో కూడా మనకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ దరఖాస్తులో దాన్ని పొందుపరచడం జరిగింది. దాంతోపాటు చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు మరియు దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ పొందే విధంగా ఇది దరఖాస్తు కూడా ఉన్నది. ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోని అవసరం లేదు. కొత్తగా ఎవరైనా అర్హులుండి వాళ్ళకు పెన్షన్ రాని వాళ్ళు ఇటు దరఖాస్తు ద్వారా ఈ కౌంటర్లలో దరఖాస్తు చేయడం జరుగుతుంది. మనము ప్రతి సెంటర్లో 4 కౌంటర్లు, ఒక సహాయ కౌంటరు, మెడికల్ క్యాంపు ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ తమ యొక్క ఈ 6 గ్యారంటీల సంబంధించిన దరఖాస్తు చేసుకోవడానికి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు దరఖాస్తును కూడా అందివ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడికి ఖాళీ ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డును మట్టుకు జిరాక్స్లు పట్టుకొని వస్తే ఇట్టి ఫామ్ మొత్తం నింపుకోవడానికి జరుగుతుంది. రైతులకు దానికి పాస్బుక్, గ్యాస్ కనెక్షన్ వాళ్ళకు గ్యాస్ కనెక్షన్ బుక్కు ఇవన్నీ ఉండాలి. వాటి నంబర్లు అవసరం ఉంటుంది కాబట్టి వాటిని కూడా పట్టుకొచ్చుకొని ఇక్కడ కౌంటర్లో వస్తే రాయని వారి కోసం కూడా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినాం. హెల్ప్ డెస్క్, ఆ హెల్ప్ డెస్క్లో వాళ్ళతో అప్లికేషన్ నింపించుకోవడం జరుగుతుంది. నింపి మనకు ఇక్కడ మున్సిపల్ సిబ్బంది ఉంటారు, వాళ్ళకి సమర్పిస్తే ఇటు దరఖాస్తును ప్రభుత్వానికి చేరుస్తుంది. దీని తర్వాత 100 రోజులలో అర్హులైన వారికి ఇట్టి స్కీమ్ యొక్క ఫలితాలు వస్తున్నాయని చెప్పేసి మనకు జిల్లా కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది.